అందరికీ సాయిరామండి. ఈ వీడియోలో శివరాత్రి పర్వదినం రోజు జరిగిన ఏకాదశి రుద్రాభిషేకంలో భాగమైన 4వ అభిషేకం మధు అభిషేకం అంటే తేనెతో చేసిన అభిషేకం చూద్దామండి. ఎప్పట్లాగే యథావిధిగా గణపతి పూజ కింద పూర్తి చేసుకున్న తరువాత శివయ్యకు అభిషేకం చేయటానికి పైన మండపానికి వచ్చారు. ఈ అన్ని వీడియోల్లో కూడాను ఎక్కడ జరిగిన మంత్రభాగం అలానే వదిలేశాను. ఈలోగా గణపతి పూజలో రుద్రపారాయణ పూజ వినపడవచ్చు, అభిషేకంలో గణపతి పూజ వినపడవచ్చు. ఎందుకు అంటే 2 పూజలు అక్కడే చేయటం వలనండి. అందుకని మంత్రభాగాన్ని తప్పు పట్టకుండా వీడియో చూసేయండి. ఇప్పుడు కొద్దిగా పూజ చూసి హారతి తీసుకుందామండి. సాయిరామండి.